ఇది ఒక రాజు కథ కాదు, ఒక కోటీశ్వరుడి కథ కూడా కాదు. ఇది మన కథ, ఒక సాధారణ మనిషి కథ. కొంచెం చదువు, కొంచెం అవగాహన, మధ్యతరగతి కుటుంబం, నెల చివర జీతం కోసం ఎదురుచూపులు, సమాజంలో బాగున్నాడు అనే ముద్ర కోసం నిశ్శబ్ద పోరాటం. ఈ కథలో విలన్ ఒక మనిషి కాదు, ఈ కథలో విలన్ ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ మన టైంని, మన శక్తిని, మన ఆశలను, మన జీవితాన్ని ఒక్కొక్క ముక్కగా తినేస్తుంది మనకు తెలియకుండానే. మన ఉదయం ఎక్కడ మొదలవుతుంది? అలారం మోగ్గానే ఫోన్ చేతిలోకి వస్తుంది. కాఫీ కన్నా ముందే మనం స్క్రీన్ని పట్టుకుంటాం. మన మెదడులోకి ప్రవేశించే మొదటి ఆలోచన మనది కాదు, అది ఎవరో డిజైన్ చేసింది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తాం, రీల్స్, స్టోరీస్, నోటిఫికేషన్స్. ఇంకొంచెం చూద్దాం అని అనుకుంటాం, కానీ ఆ ఇంకొంచెం మన జీవితంలోని గంటలుగా మారిపోతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక ప్లాన్. మన టైం ఎంత ఎక్కువగా అక్కడ ఉంటే వాళ్ళ లాభం అంత ఎక్కువ. మన జీవితం వాళ్ళ సంపద. ఇక్కడ ఒక పేరు చెప్పాలి, మార్క్ జుకర్బర్గ్. అతను మన ఇంట్లోకి రాలేదు, మనల్ని బెదిరించలేదు, కానీ మన రోజులో గంటల్ని తీసుకెళ్ళాడు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అల్గారిథమ్స్ ఇవన్నీ మన కోసం కాదు, మన మీద పనిచేసే యంత్రాలు. మనం ఏ వీడియో ఆపుతున్నామో, ఏ దానికి నవ్వుతున్నామో, ఏ దాన్ని చూసి ఏడుస్తున్నామో, రెండోసారి దేనిని చూస్తున్నామో అన్నీ వాళ్ళకి తెలుసు. మనకు తెలియకుండానే మన మనసు యొక్క మ్యాప్ వాళ్ళ దగ్గర ఉంది. అక్కడే ఇంకో దోపిడీ మొదలవుతుంది. ఇన్ఫ్లుయెన్సర్స్. మా ఛానల్ ఫాలో అవ్వండి, మీకు కావలసిన దానికోసం కామెంట్లో లింక్ అని సెండ్ చేయండి, ఇది లైఫ్ చేంజింగ్ ప్రోడక్ట్, ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు కూడా వ్యవస్థలో భాగమే. కానీ మనం గమనించాలి, వాళ్ళు మన అవసరాలను కాదు, మన కోరికలను రెచ్చగొడతారు. అవసరం ఉంటే మనం ఆలోచిస్తాం, కోరిక అయితే వెంటనే కొనేస్తాం. మన డబ్బు, మన టైం, మన దృష్టి మూడు ఒకేసారి బయటికి వెళ్ళిపోతాయి. చదువు విషయానికి వస్తే మరింత బాధాకరం. చదువే భవిష్యత్తు అని మనకి చిన్నప్పటి నుంచే చెప్తారు. అందుకే లక్షలు ఖర్చు పెడతాం, లోన్లు, ఈఎంఐలు, కుటుంబ ఒత్తిడి. కానీ చదువు పూర్తయ్యాక ఉద్యోగం వస్తే 10,000, 20,000. 8 గంటల పని కాదు, 10 గంటలు కూడా చేసే రోజులు ఉన్నాయి. వీకెండ్లలో కూడా మెయిల్స్, సెలవుల్లో కాల్స్. గ్రోత్ ఉంటుందంటారు, కానీ గ్రోత్ ఎవరిది? మనది కాదు, కంపెనీది. మన యవ్వనం వాళ్ళ కేపీఐలలో పోతుంది. టీవీ ఆన్ చేస్తే అడ్వర్టైజ్మెంట్స్. అవి నిజం చెప్పవు, అవి ఫీలింగ్స్ని అమ్ముతాయి. ఈ సబ్బు వాడితే మీకు గౌరవం తెచ్చిపెడుతుంది, ఈ కారు కొంటేనే మీకు విలువ, ఈ ఫోన్ ఉంటేనే మీకు స్టేటస్. మనం కొనేది వస్తువును కాదు, గుర్తింపును. కానీ ఆ గుర్తింపు కేవలం 2 రోజులే. ఈఎంఐలు మాత్రం సంవత్సరాలువి. మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఎవరో రాసిన స్క్రిప్టుకు పనిచేస్తుంది. పాలిటిక్స్ దగ్గరికి వస్తే ఇంకొక మోసం. గౌరవంగా ఉండాలంటారు, కానీ నీకు నచ్చినట్టు కాదు, వాళ్ళకి నచ్చినట్టు. ప్రశ్న అడిగితే దేశద్రోహి, నిశ్శబ్దంగా ఉంటే మంచి పౌరుడు. ఓటు వేసి ఇంటికి వచ్చాక నీ పని అయిపోయిందని భావిస్తారు, కానీ నీ జీవితంపై తీసుకునే నిర్ణయాలు అక్కడే జరుగుతున్నాయి. నీ ధరలు, నీ పన్నులు, నీ ఉద్యోగ భద్రత అన్నీ కూడా. నీకు పాల్గొనే అవకాశం చాలా తక్కువ, భరించే బాధ్యత మాత్రం పూర్తిగా నీదే. సొసైటీ ఇంకొక మైండ్ గేమ్ ఆడుతుంది, ఎలా ఉండాలి అని చెప్తుంది. పెళ్ళి ఈ వయసులో, పిల్లలు వెంటనే, ఇల్లు కొనాలి, కారు ఉండాలి. నీకు నిజంగా ఏం కావాలో అడగదు. నీకు నచ్చిన జీవితం కాదు, వాళ్లకు కావలసిన జీవితం, వాళ్లకు అర్థమైన జీవితమే కావాలి. నువ్వు నీ ఇష్టాల గురించి మాట్లాడితే ఖచ్చితంగా నిన్ను పిచ్చోడనే చెప్తారు. నువ్వు వాళ్ళ మాట వింటే మాత్రం వీడు చాలా మంచోడు, బాగున్నాడని చెప్తారు. ఈ బాగున్నాడు లేదా మంచోడు అనే ట్యాగ్ కోసం మనల్ని మనమే కోల్పోతున్నాం. మన టైం ఎవరు తీసుకుంటున్నారు? ఆఫీస్. మన ఎనర్జీ ఎవరు తీసుకుంటున్నారు? స్ట్రెస్. మన ఫోకస్ ఎవరు తీసుకుంటున్నారు? స్క్రీన్. మన డబ్బు ఎవరు తీసుకుంటున్నారు? అప్పులు, ఈఎంఐలు, లోన్ యాప్స్.
మన గౌరవం ఎవరు తీసుకుంటున్నారు? ఇతరులు. మనకు మనమే మిగిలేది ఏమిటి అంటే అలసట. ఆదివారం సాయంత్రం వచ్చే కనీసం ఒక గంట సేపు ఖాళీ కూడా రేపు మళ్ళీ ఇదే కదా అనే భావనతోనే బతుకుతున్నాం. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక డిజైన్. మనిషిని ఒక కన్జ్యూమర్గా మార్చే డిజైన్, ఆలోచించే టైం లేకుండా చేసే డిజైన్, ప్రశ్నలు అడగకుండా చేసే డిజైన్. ఎందుకంటే ప్రశ్న అడిగే మనిషి అంటే ఈ సొసైటీకి చాలా ప్రమాదకరం. అలసిపోయిన మనిషి మాత్రం ఎప్పుడూ ప్రమాదకరం కాదు. మరి మనం ఏం చేయాలి? ఇక్కడ ఎవ్వరూ మంత్రాలు చదవరు. ఒకే ఒక పని చేయాలి. నెమ్మదిగా తిరిగి మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలి. స్క్రీన్ టైంను లెక్కించండి. అవసరం కోరిక మధ్య తేడా గుర్తించండి. ఇది నాకు నిజంగా కావాలా అని కొనుక్కునే ముందే అడగండి. మీకు మీరే అడగండి. ఉద్యోగం మన జీవితంలో భాగం మాత్రమే అని పూర్తిగా గుర్తించండి. జీవితం మొత్తం కాదు. సమాజం ఇచ్చే ట్యాగ్లను తీసేసి మన విలువను మనమే నిర్ణయించుకోవాలి. ఇది తిరుగుబాటు కాదు, ఇది మౌనమైన స్వాతంత్రం కోసం మనం చేసుకోవలసిన మన పోరాటం. రోజుకు ఒక గంట మన కోసం మనం కేటాయించాలి. ఒక నో చెప్పే ధైర్యం, ఒక ఫోన్ ఆఫ్ చేయడం, ఒక ఖర్చు ఆపడం, ఒక అబద్ధపు గౌరవాన్ని వదిలేయడం. ఇవి చిన్నవి అనిపిస్తాయి, కానీ ఇవే వ్యవస్థకు పెద్ద దెబ్బగా తగులుతుంది, మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు మనం చూసింది ఒక భాగమే. అసలు పెద్ద దోపిడీ ఇంకా మిగిలే ఉంది. ఇది అప్పుల రూపంలో, ఆశల రూపంలో, సక్సెస్ అనే మాయ రూపంలో మన జీవితంలోకి వస్తుంది. మధ్యతరగతి మనిషికి అప్పు ఒక సాధనం కాదు. ఇల్లు కావాలంటారు, లోన్ తీసుకోవాలి. పిల్లల చదువులు అంటారు, లోన్ తీసుకోవాలి. పిల్ల అంటారు, లోన్ తీసుకోవాలి. కార్ అంటారు, లోన్ తీసుకోవాలి. ప్రతి లోన్ తీసుకునేటప్పుడు ఒక మాట చెప్తారు, ఈసారి అవసరం అందుకే తీసుకుంటున్నా అని చెప్తారు. కానీ జీవితం మొత్తం ఈ అవసరాల చక్రంలోనే తిరుగుతూ ఉంటుంది. మన భవిష్యత్ జీతాన్ని కూడా ఈరోజే మనం అమ్మేసుకొని వర్తమానంలోనే బ్రతుకుతున్నాం. ఈఎంఐ అనేది ఒక నెంబర్ కాదు, అది ఒక బంధం. ప్రతి నెల ఒక తేదీ మన మెడపై కూర్చుంటుంది. ఆ రోజున జీతం రాకపోతే మన గౌరవం కుదేలవుతుంది. మన నిర్ణయాలు అప్పుల ఆధీనంలోకి వెళ్తాయి. నచ్చని ఉద్యోగాన్ని వదిలేయలేము, ఇష్టమైన పనిని చేయలేము. ఎందుకంటే బ్యాంకులకు కానీ లోన్ యాప్స్కి కానీ మన కళలు అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఒక డేట్, నీ నుంచి అమౌంట్. ఇంకొక పెద్ద దోపిడీ చదువు తర్వాత మొదలవుతుంది, కోచింగ్ ఇండస్ట్రీ. ఈ కోర్స్ చేస్తే నీ లైఫ్ సెటిల్, ఈ సర్టిఫికేట్ ఉంటే జాబ్ గ్యారంటీ. మా స్టూడెంట్స్ ప్యాకేజీ చూడండి, 20 లక్షలు, మీ పిల్లల్ని కూడా తీసుకురండి. ఇలా నిజంగా ఎవరు సెటిల్ అయ్యారో మాత్రం ఎవ్వరూ చూపించరు. ఫ్లెక్సీలు మాత్రం కడతారు. మనం ఫెయిల్ అయితే మన తప్పు, వాళ్ళు ఫెయిల్ అయితే అది మార్కెట్ పరిస్థితి అని చెప్తారు. మన టైం పోతుంది, మన డబ్బులు పోతాయి, మన ఆత్మవిశ్వాసం కూడా పోతుంది. కానీ వాళ్ళ బిజినెస్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. పోలికల సంస్కృతి ఇంకొక నిశ్శబ్ద హత్య. మన పొరుగువాడు కొత్త కారు కొన్నాడు, మన ఫ్రెండ్ విదేశాలకు వెళ్ళాడు, మన బంధువు పిల్లాడు టాప్ కాలేజీలో చేరాడు. ఈ సమాచారం మన జీవితంలోకి అవసరం లేకుండానే వస్తుంది. మనకు తెలియకుండానే మనం మన జీవితాన్ని వాళ్ళ జీవితాలతో కొలవడం మొదలు పెడతాం. సోషల్ మీడియా దీనికి ఇంధనం పోస్తుంది. అక్కడ ఎవ్వరూ తమ బాధని చూపించరు, వాళ్ళ అసలు జీవితాన్ని చూపించరు. విజయాలు లేదంటే ఎంజాయ్మెంట్ దీనిని మాత్రమే చూపిస్తారు. మనం మాత్రం రోజు మన లోపాలను లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాం. ఇక్కడే సక్సెస్ అనే పెద్ద స్కామ్ మొదలవుతుంది. సక్సెస్ అంటే ఏంటి? ఎవ్వరూ కరెక్ట్గా చెప్పరు. ఎక్కువ సంపాదన తెలీదు, ఎక్కువ ఫాలోవర్సా తెలీదు, పెద్ద ఇల్లు కట్టుకోవడమా తెలీదు. సమాజం ఇచ్చిన నిర్వచనాల వెనుక పరిగెత్తుతూ మనం మన జీవితాన్ని, మన నిర్వచనాన్ని కూడా కోల్పోతున్నాం. మనకు సరిపడే జీవితం నిజంగా బోరుగా అనిపిస్తుంది. మనకు చాలినంత శాంతి తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో ఇంకొకరు ఇంకా ఎక్కువగా చూపిస్తున్నారు, ఇంకా ఎక్కువగా అనుభవిస్తున్నారు కాబట్టి. ఆఫీస్లో ఇంకొక దోపిడీ జరుగుతుంది. మనందరం ఫ్యామిలీ అని చెప్తారు, కానీ
కుటుంబం అయితే రాత్రి 11 గంటలకు మెయిల్ చేస్తారా? కుటుంబం అయితే వీకెండ్లో కూడా కాల్ చేస్తారా? కుటుంబం అయితే నీ ఆరోగ్యం క్షీణించినా సరే కేపీఐ అడుగుతారా? కానీ మనం ఈ మాటల్ని నమ్మేస్తాం. ఎందుకంటే మనకి ఇంకో దారి లేదు. మన జీవితంలో ఎక్కువ సమయం గడిపేది అక్కడే. కానీ మనం అక్కడ ఎప్పుడూ తాత్కాలికమే. నువ్వు పని చేయగలిగినంత వరకే నీ విలువ. ఇంకొక మోసం బిజీగా ఉండటాన్ని గొప్పగా చూపించడం. చాలా బిజీ అంటే ఏదో గొప్పగా అనిపిస్తుంది. కానీ నిజానికి బిజీ అంటే ఏంటి? మన టైం మన చేతుల్లో లేదన్నమాట. మనం రోజంతా పరిగెడుతుంటాం, కానీ ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎక్కడికి చేరుకుంటున్నామో తెలియదు. రోజు ముగిసేసరికి కేవలం అలసిపోయి వచ్చే ఉద్యోగి తప్ప ఏమీ మిగలదు. ఈ అలసటే మనల్ని ప్రశ్నలు అడగకుండా చేస్తుంది. అదే వ్యవస్థకు కావలసింది. ఇంట్లోకి వస్తే ఇంకొక ఒత్తిడి. ఇంతకీ నీ లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుంది అనే ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ఎవ్వరికీ తెలీదు. మన జీవితం ఒక ప్రాజెక్ట్లా మారిపోతుంది. టైం లైన్స్, మైల్ స్టోన్స్, కంపారిజన్స్. మనకు నచ్చిన వేగం కాదు, సమాజానికి నచ్చిన వేగంతో మనం పరుగు పెట్టాలి. ఇది ఒక మనిషి కథ కాదు. ఇది లక్షల కోట్ల మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మనుషుల కథ. అందుకే ఇది పెద్దగా వినిపించదు, ఎవ్వరికీ కనిపించదు. ఎందుకంటే ఈ కథలో రక్తం లేదు, యుద్ధం లేదు, పేలుడు లేదు. నెమ్మదిగా జరిగే వినాశనం మాత్రమే ఉంది.